అన్న మరి మా రాకేష్కి మంచి అమ్మాయిని చూడు పెళ్లి చేసేద్దాం. ఆ, నీకు తెలుసు కదా మా వాడి సంగతి, బీటెక్ చదివాడు. ఆ, 5 నెలల క్రితమే ఉద్యోగం వచ్చింది, 80,000 శాలరీ ఇస్తున్నారు. ఆ, ఆ, నాకేమన్నా మా ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది, ఒక్కడే కొడుకు కదా, ఈ ఆస్తి అంతా వాడికే కదా వచ్చేది. మరి ఈ విషయాలని చెప్పి మంచి అమ్మాయిని చూస్తే పెళ్లి చేసేద్దాం. చక్కగా వాళ్ళ కాపురం సాగిపోతూ ఉంటుంది. తమ్ముడు, నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మీ వాడి గురించి నాకు తెలుసు కదా. మంచి చదువు, ఉద్యోగం కూడా ఉంది. అయితే పెళ్ళైన తర్వాత మీ వాడి కాపురం బాగా సుఖంగా ప్రశాంతంగా సాగాలంటే వీటితో పాటు మీ వాడికి ఇంటి పనులు, వంట పనులు, బట్టలు తుట్టడం లాంటివి అన్నీ నేర్పించు. అట్లాగే ఆ అమ్మాయి ఏమన్నా మాట్లాడినా కూడా ఎదురు తిరగకుండా మౌనం పాటించటం, మౌనంగా ఉండటం, ఇవి కూడా నేర్పించు. అప్పుడు వాళ్ళ కాపురం చాలా హాయిగా చక్కగా సాగిపోద్ది. అవి నేర్పించు.